ఇప్పుడే ఆదిపురుష్ ట్రైలర్ అయితే చూసొస్తున్నాను అనమాట. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్ వాస్ గుడ్. అండ్ విజువల్గా అయితే ఆసమ్ అయితే ఉందని చెప్పాలి. అండ్ ఆదిపురుష్కి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, అది వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ప్లీజ్ అక్కడి వరకు అయితే వీడియో అయితే చూడనీకైతే ట్రై చేయండి. అండ్ ట్రైలర్లో ప్రతి షాట్ చూస్తుంటే ఒక్కటే అనిపించింది అనమాట, వాళ్ళు పడ్డ కష్టానికైతే మంచి అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ అయితే టీజర్లో విఎఫ్ఎక్స్ బాగాలేవు, కానీ మళ్ళీ బడ్జెట్ పెట్టి అయితే మంచిగా అయితే తీశారనమాట విఎఫ్ఎక్స్తో. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ ఓం రావత్ వచ్చేసి అయితే రామాయణంలో ఎలాగుందో అయితే అలాగే అయితే తీసాడనమాట. కొన్ని షార్ట్స్ చూస్తుంటే మత్తిపోతుంది అసలు. అండ్ అలాగున్నాయి కూడా ఆ షార్ట్స్ అయితే. ప్రభాస్ చెప్పే డైలాగ్స్ కానీ మొత్తం అయితే వేరే లెవెల్ అయితే ఉన్నాయి. అండ్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఆదిపురుష్ టీమ్కి. అండ్ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ అనమాట ఆదిపురుష్ టీమ్స్కి అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి అనమాట. ఎందుకంటే మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందన్నమాట. బాక్స్ ఆఫీస్ దగ్గర పక్కా 2000 crores అయితే వస్తాయి. రాకపోతే వచ్చి నన్ను అడగండి తర్వాత. ట్రైలర్లో మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఒకటి పెట్టాడు లాస్ట్లో. అదేంటంటే మనకు రావణాసుని లుక్ అయితే చూపించలేదన్నమాట, జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపించాడు. ఫ్రంట్ లుక్ ఎలా ఉంటుందో చూపిలా. సో దానికైతే మనకైతే ఫుల్ క్యూరియాసిటీ పెట్టాడనమాట డైరెక్టర్ ఓం రావత్. అండ్ ఆదిపురుష్కి ఒక డిసడ్వాంటేజ్ అని అయితే చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, అదేంటంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అండ్ ఆదిపురుష్ టీం కూడా చెప్తుంది ఏంటంటే పోయి 3D ఎక్స్పీరియన్స్ చేయండి అని. కానీ మోస్ట్ ఆఫ్ ద మన తెలుగు స్టేట్స్లో అయితే ఎక్కడ 3D స్క్రీన్స్ అయితే అంతగా లేవు. అండ్ బీసీ సెంటర్స్ ఎక్కువ. సో అండ్ బీసీ సెంటర్స్లో చూసిన పీపుల్ మీద ఆధారపడుతుందన్నమాట మూవీ హిట్ అవుతో ఫ్లాప్ అవుతుందో. అండ్ యూట్యూబ్లో కూడా చూసామని కదా ట్రైలరు, చాలా బాగుంది. అండ్ మూవీ కూడా పక్కా హిట్ అవుద్ది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి.